మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ ఎక్కడ బ్రతికున్నాడా బ్రతికిలేడా ఈ అనేక ప్రశ్నలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. 40 రోజులు దాటిపోయింది సాయి కృష్ణ ఆచూకీ తెలియక. అయితే ఇప్పుడు అనేక అనుమానాలు సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ వైపు తిరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కృష్ణలంకకి సంబంధించి సిఐతో పాటు సిబ్బంది కృష్ణలంక పోలీస్ స్టేషన్కి కరెక్ట్గా కూతవేటు దూరంలో ఉన్న స్వర్గపురికి వచ్చి ఎంక్వైరీ చేయడం, మే నెలలో వచ్చిన మొత్తం ఇక్కడికి వచ్చిన బాడీలకు సంబంధించి, ఖననానికి సంబంధించిన, దహనానికి సంబంధించిన బాడీల లిస్టు, అలాగే ఇక్కడికి వచ్చిన అనాశవాల లిస్టు గురించి ఎంక్వైరీ చేయడం చూస్తూ ఉంటే పలు అనుమానాలకి తావెత్తిస్తోంది మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా. అయితే అందరికీ వస్తున్న అనుమానం ఏంటి అంటే, ఒకవేళ కనుక సాయి కృష్ణ నిజంగా లాకప్ డెత్ అయ్యి ఉంటే కనుక, ఒకవేళ అయ్యి ఉంటే కనుక, ఎందుకంటే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టు కనుక అయ్యి ఉంటే కనుక పోలీసులు ఆ బాడీని తప్పించే అవకాశం ఉంది అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ బాడీ ఎక్కడికి తీసుకురావాలి అంటే దగ్గరలో ఎదురుగా ఉన్న స్వర్గపురి ఉన్న ఈ శ్మశాన వాటికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే కొంతమేర వాళ్ళు చెప్తున్న సమాచారం మేరకు మా కొడుకు బూడిదైనా ఇవ్వండి అని పదే పదే ఆ తల్లి అడుగుతున్న నేపథ్యంలో ఈరోజు సిఐ కూడా స్వర్గపురికి రావడంతో ఖచ్చితంగా ఒకవేళ సాయి కృష్ణ కనుక చనిపోయి ఉంటే కనుక ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఒకవేళ పోలీసులే స్వయంగా ఇక్కడికి స్వర్గపురికి తీసుకువచ్చి మనం చూస్తున్న ఎలక్ట్రికల్కి సంబంధించిన మిషన్ ఉంది. సో ఈ మిషన్లోనే దహనం చేసి ఉండొచ్చేమో అనే అనుమానాలు కూడా అనేకమైనవి వ్యక్తమవుతున్నాయి. కానీ ఇందులో నిజాలు అనేది ఇంతవరకు బయటికి రాలేదు. ఒక్కొక్క పోలీసుల ఎంక్వైరీ కూడా జరుగుతోంది. సాయి కృష్ణ ఆచూకీ కోసం అనేది ప్రస్తుతం ఇంకా విచారణ జరుగుతోంది, దర్యాప్తు కూడా వేగంగా జరుగుతుంది. సాయి కృష్ణని తీసుకొచ్చిన దగ్గర నుంచి, సాయి కృష్ణని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన దగ్గర నుంచి, తల్లిని పిలిచిన దగ్గర నుంచి ఇలా ప్రతి విషయాన్ని కూడా పోలీసు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇప్పటివరకు కూడా ప్రత్యేకంగా ఎవరు కూడా ఈ స్వర్గపురి మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈరోజు కృష్ణలంక సిఐ స్వయంగా ఇక్కడికి స్వర్గపురికి వచ్చి మే నెల నుంచి జూన్ వరకు మొత్తం ఉన్న ఎన్ని ఇక్కడ మృతదేహాలు ఇక్కడికి వచ్చాయి అని ఆయన ఇక్కడ ఉన్న ఆఫీసర్లను అడిగి చూడడం, ఇక్కడ ఉన్న అధికారులని అడిగి చూడడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకవేళ కనుక సాయి కృష్ణ కనుక చనిపోయి ఉంటే ఆ డేటు 24వ తారీఖు అనేది అందరికీ కూడా ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా సాయి కృష్ణకి సంబంధించిన అనేక అనుమానాలు అనేవి తల్లిదండ్రులు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. సాయి కృష్ణకి సంబంధించిన తల్లి కానీ లేకపోతే మేనమామ కానీ ఇక్కడ వాళ్ళు పదే వ్యక్తపరుస్తూ ఉన్నారు, మాకు బూడిదివ్వండి అని. బట్ ఇక్కడ కనుక ఒకవేళ సాయి కృష్ణ కనుక మరణించి ఉంటే కనుక, అతను కనుక తీసుకొచ్చి స్వర్గపురిలో దహనం చేసి ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది చాలామందికి తెలియదు. బేసిక్గా స్వర్గపురికి ఒక బాడీని తీసుకురావాలంటే, ఒక మృతదేహాన్ని, అనాథ మృతదేహాన్ని కనుక తీసుకురావాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ మొత్తం స్వర్గపూర్ అంతా కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఇక్కడికి ఏ అనాథ బాడీ రావాలన్నా కూడా ముందు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఎవరైనా కూడా ఫిర్యాదు చేస్తే, సపోజ్ ఏదైనా రైల్వే స్టేషన్ దగ్గర ఒక బాడీ పడిపోయి ఉంది అంటే కనుక అక్కడి నుంచి ఆ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే, పోలీసులు విఎంసీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే, వాళ్ళకు వెహికల్ డిపోకి ఇన్ఫామ్ చేస్తే ఆ మృతదేహాన్ని వెహికల్ డిపోలో నుంచి ఫొటోస్ అన్నీ తీసి వివరాలు వయసుని బట్టి, అంటే బాడీని బట్టి అంచనా వేస్తారు పలానా వయసు అని. ఆధారాలు దొరికితే ఓకే, ఆధారాలు దొరకకపోతే మాత్రం వయసు అంచనా వేసి ఒక ఫోటో తీసుకుని వెహికల్ డిపో నుంచి వెట్టి కార్మికులు నేరుగా ఇక్కడున్న స్వర్గపురికి తీసుకొస్తారు. ఈ స్వర్గపురికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్వర్గపురికి సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇటువంటి ఎలక్ట్రికల్ మిషన్ నడిపే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి పీపీఈ కిట్ వేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు, సిఐ లెటర్ ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా వెహికల్ డిపోలో ఉంటుంది కాబట్టి, అంటే విఎంసీ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు నేరుగా ఆ సర్టిఫికేట్ చూస్తారు. సర్టిఫికేట్ చూసిన తర్వాత ఓకే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేరుగా దాని పీపీఈ కిట్ ఉంటుంది. ఆ పీపీఈ కిట్తో ఇక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి లోపల ఉన్న ఎలక్ట్రికల్ మిషన్ ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ మిషన్లో మృతదేహాలని అనేది దహనం చేసేస్తూ ఉంటారు. బూడిద కావాల్సి ఉంటే కనుక, ఒకవేళ బంధువులు కనుక ఉంటే బూడిదని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. అనాథ శవాలు కాబట్టి దాదాపుగా బూడిద కూడా ఉండదు అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే స్వర్గపురికి సంబంధించిన సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఖననం చేసి ఉండి ఉంటే కనుక బూడిద కూడా దొరికి ఉండే అవకాశం అయితే 99.99% ఉండదు అనేది ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే మే నెల 24వ తారీఖు అనేది అందరికీ ఉన్న అనుమానం. సో మే నెల 24 అంటే ఇప్పుడు దాదాపు 20వ తారీఖు వచ్చేసింది. అంటే దాదాపుగా నెల రోజుల పాటు ఇదే మిషన్ దగ్గర దాదాపుగా ఒక 10 సంఖ్యలో మృతదేహాలని ఖననం చేసి ఉండొచ్చు.
సో బూడిద అనేది ఉండకపోవచ్చు అనేది ఒక అనుమానం వస్తున్న నేపథ్యంలో అసలు సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ అనేది ఒక సెన్సేషన్గా మారిందని చెప్పుకోవాలి. ఈ నెల 29న హైకోర్టులో సాయికృష్ణని ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు, ప్రస్తుతం సాయికృష్ణ బ్రతుకున్నాడా లేదా అనేది అయితే అందరికీ సందేహం వస్తోంది. ఈ సందేహాల నేపథ్యంలో కృష్ణలంక సిఐ స్వయంగా ఇక్కడికి రావడం, మృతదేహాలకు సంబంధించిన లిస్టును కనుక్కోవడం, ఒకవేళ కనుక ఇక్కడ లిస్టును కనుక్కున్నా కూడా ఇక్కడ పోలీసులకి అంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఇక్కడ ఉన్న విఎంసీకి సంబంధించిన ఇదంతా కూడా శ్మశానం అయినప్పటికీ కూడా పూర్తిగా విఎంసీ ఆధ్వర్యంలో వెహికల్ డిపోలో నుంచి అక్కడే నోట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చాక కేవలం పీపీఈ కిట్తో మాత్రం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎంతవరకు వీళ్ళు ఐడెంటిఫై చేస్తారనేది కూడా ఆలోచించాలి. అయితే మనకి ఇప్పుడు కనబడుతున్న ఏవైతే కొన్ని పేపర్స్ ఉన్నాయో 24వ తారీఖుకి సంబంధించి అనుమానిస్తున్న డేట్ 24వ తారీఖు అనుమానిస్తున్న డేట్లో దాదాపు 5 మృతదేహాలను అయితే ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా కూడా ఈ సిబ్బంది చెప్తున్నారు. 5 మృతదేహాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అయితే డీటెయిల్స్లో ఏది కూడా సాయికృష్ణకి సంబంధించి మ్యాచ్ కాకపోవడంతో సాయికృష్ణ మృతదేహం కాకపోయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫైనల్గా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా సాయికృష్ణ ఇల్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్గా పరిమితమైన ఈ కేసు ఇప్పుడు స్వర్గపురి వరకు చేరుకుంది. నిజంగా సాయికృష్ణ మరణించి ఉంటే కనుక తర్వాత జరగబోతున్న పరిణామాలు ఏంటి అనేది చాలా ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు, సాయికృష్ణ ఉన్నాడా లేదా, ఈ 2 ప్రశ్నలు మాత్రమే ఇప్పుడు ఎంటైర్ విజయవాడ ప్రజలందరినీ కూడా ఆలోచనలో పడేసే దీనికి 29వ తారీఖు సమాధానం చెప్పాలి. బట్ పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చాలా స్పీడప్ చేసేసారని చెప్పుకోవాలి. ఏసీపీ ఆధ్వర్యంలో అలాగే రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్యంలో అయితే మొత్తం అంతా కూడా మార్కాపురం తీసుకొచ్చిన దగ్గర నుంచి తర్వాత ఏం జరిగిందని పిన్ టు పిన్ అయితే పోలీసులు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూలో నాగరాజు సిఐ నాగరాజు పైన ఇప్పటికే సస్పెన్షన్ వేయడమే కాదు హత్య కేసు నమోదు చేశారు. అంటే ఈ కేసులో తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ స్వర్గపూర్ మీదే పడింది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ కృష్ణలంక స్వర్గపూర్ నుంచి.